ప్రశ్న 1. ఇండియన్ కార్ల్ మార్క్స్ అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ భగత్ సింగ్, ఆప్షన్ బి కబీర్. సమాధానం బి కబీర్. వివరణ: ఇండియన్ కార్ల్ మార్క్స్ అని కబీర్ను అంటారు. కబీర్ ఎవరు? భారతీయ కవి మరియు సాధువు. కార్ల్ మార్క్స్ ఎవరు? జర్మన్ తత్వవేత్త మరియు ఆర్థికవేత్త. ప్రశ్న 2. కౌటిల్యుడు రాసిన గ్రంథం ఏమిటి? ఆప్షన్ ఏ రాజతరంగిణి, ఆప్షన్ బి అర్థశాస్త్రం. సమాధానం బి అర్థశాస్త్రం. వివరణ: కౌటిల్యుడు రాసిన గ్రంథం అర్థశాస్త్రం. దీనిలో దేని గురించి ఉంది? రాజనీతి మరియు ఆర్థిక విధానాలు. ప్రశ్న 3. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని ఎందుకు అంటారు? ఆప్షన్ ఏ అతను తన జీవితంలో అనేక యుద్ధాలు గెలిచాడు కాబట్టి, ఆప్షన్ బి అతను గొప్ప శాస్త్రవేత్త కాబట్టి. సమాధానం ఏ అతను తన జీవితంలో అనేక యుద్ధాలు గెలిచాడు కాబట్టి. వివరణ: సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని ఎందుకంటే అతను తన జీవితంలో అనేక యుద్ధాలు గెలిచాడు. అతను ఏ వంశానికి చెందినవాడు? గుప్త వంశం. ప్రశ్న 4. కాళిదాసు ఏ రాజు ఆస్థానంలో ఉండేవాడు? ఆప్షన్ ఏ చంద్రగుప్త విక్రమాదిత్యుడు, ఆప్షన్ బి అశోకుడు. సమాధానం ఏ చంద్రగుప్త విక్రమాదిత్యుడు. వివరణ: కాళిదాసు చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలో ఉండేవాడు. అతని ప్రసిద్ధ రచనలు ఏమిటి? అభిజ్ఞాన శాకుంతలం మరియు మేఘదూతం. ప్రశ్న 5. సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఉన్న బిరుదు ఏమిటి? ఆప్షన్ ఏ ఉక్కు మనిషి, ఆప్షన్ బి దేశబంధు. సమాధానం ఏ ఉక్కు మనిషి. వివరణ: సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఉన్న బిరుదు ఉక్కు మనిషి. అతను దేనికి ప్రసిద్ధి? భారతదేశాన్ని ఏకం చేయడానికి చేసిన కృషికి. ప్రశ్న 6. ఆచార్య నాగార్జునుడు ఏ మతానికి చెందినవాడు? ఆప్షన్ ఏ బౌద్ధ మతం, ఆప్షన్ బి జైన మతం. సమాధానం ఏ బౌద్ధ మతం. వివరణ: ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతానికి చెందినవాడు. అతను ఏ శతాబ్దానికి చెందినవాడు? 2వ శతాబ్దం. ప్రశ్న 7. అమీర్ ఖుస్రో ఏ భాషలో కవి? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి పర్షియన్. సమాధానం బి పర్షియన్. వివరణ: అమీర్ ఖుస్రో పర్షియన్ భాషలో కవి. అతను ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? ఢిల్లీ సుల్తానులు. ప్రశ్న 8. కబీర్ బోధనలు ఏమిటి? ఆప్షన్ ఏ వర్ణ వ్యవస్థను పాటించాలి, ఆప్షన్ బి దేవుడు ఒక్కడే, అందరూ సమానమే. సమాధానం బి దేవుడు ఒక్కడే, అందరూ సమానమే. వివరణ: కబీర్ బోధనలు ఏమిటి? దేవుడు ఒక్కడే, అందరూ సమానమే. అతను ఏ మతానికి చెందినవాడు? అతను హిందూ మరియు ముస్లిం సంప్రదాయాలను అనుసరించాడు. ప్రశ్న 9. కౌటిల్యుడు ఎవరి గురువు? ఆప్షన్ ఏ చంద్రగుప్త మౌర్యుడు, ఆప్షన్ బి అశోకుడు. సమాధానం ఏ చంద్రగుప్త మౌర్యుడు. వివరణ: కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుడు గురువు. అతను మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సహాయం చేశాడు. ప్రశ్న 10. సముద్రగుప్తుడు ఏ వంశానికి చెందిన రాజు? ఆప్షన్ ఏ మౌర్య వంశం, ఆప్షన్ బి గుప్త వంశం. సమాధానం బి గుప్త వంశం. వివరణ: సముద్రగుప్తుడు గుప్త వంశానికి చెందిన రాజు. అతని పాలన ఎప్పుడు జరిగింది? 4వ శతాబ్దం సిఈ. ప్రశ్న 11. కాళిదాసు రచించిన నాటకాలు ఏమిటి? ఆప్షన్ ఏ రామాయణం, మహాభారతం, ఆప్షన్ బి అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రం. సమాధానం బి అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రం. వివరణ: కాళిదాసు రచించిన నాటకాలు అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రం. అతను సంస్కృతంలో గొప్ప కవి. ప్రశ్న 12. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి ఏమి చేశారు? ఆప్షన్ ఏ స్వాతంత్ర్యం కోసం పోరాడారు, ఆప్షన్ బి రాష్ట్రాలను ఏకీకరణ చేశారు. సమాధానం బి రాష్ట్రాలను ఏకీకరణ చేశారు. వివరణ: సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి రాష్ట్రాలను ఏకీకరణ చేశారు. అందుకే అతన్ని ఉక్కు మనిషి అంటారు. ప్రశ్న 13. ఆచార్య నాగార్జునుడు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? ఆప్షన్ ఏ శూన్యవాదం, ఆప్షన్ బి అద్వైతం. సమాధానం ఏ శూన్యవాదం. వివరణ: ఆచార్య నాగార్జునుడు శూన్యవాదం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతను బౌద్ధ మతంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. ప్రశ్న 14. అమీర్ ఖుస్రో ఎవరి ఆస్థాన కవిగా ఉన్నాడు? ఆప్షన్ ఏ మొఘల్ చక్రవర్తులు, ఆప్షన్ బి ఢిల్లీ సుల్తానులు. సమాధానం బి ఢిల్లీ సుల్తానులు. వివరణ: అమీర్ ఖుస్రో ఢిల్లీ సుల్తానుల ఆస్థాన కవిగా ఉన్నాడు. అతను ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దం. ప్రశ్న 15. కబీర్ ఎవరి శిష్యుడు? ఆప్షన్ ఏ రామానందుడు,
ఆప్షన్ బి తులసీదాసు. సమాధానం ఏ రామానందుడు. వివరణ కబీర్ రామానందుడు శిష్యుడు. అతను దేవుడిని ఎలా ఆరాధించాడు? పేరు మరియు రూపం లేకుండా. ప్రశ్న 16. కౌటిల్యుడు ఏ సామ్రాజ్యం గురించి రాశాడు? ఆప్షన్ ఏ మౌర్య సామ్రాజ్యం. ఆప్షన్ బి గుప్త సామ్రాజ్యం. సమాధానం ఏ మౌర్య సామ్రాజ్యం. వివరణ కౌటిల్యుడు మౌర్య సామ్రాజ్యం గురించి రాశాడు. ఆయన రాసిన అర్థశాస్త్రం ఈ సామ్రాజ్యం గురించి వివరిస్తుంది. ప్రశ్న 17. సముద్రగుప్తుని విజయాల గురించి ఎక్కడ తెలుస్తుంది? ఆప్షన్ ఏ సాంచి స్తూపం. ఆప్షన్ బి అలహాబాద్ స్తంభ శాసనం. సమాధానం బి అలహాబాద్ స్తంభ శాసనం. వివరణ సముద్రగుప్తుని విజయాల గురించి అలహాబాద్ స్తంభ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ శాసనం ఎవరిచే రచింపబడింది? హరిసేనుడు. ప్రశ్న 18. కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? ఆప్షన్ ఏ చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఆప్షన్ బి అశోకుడు. సమాధానం ఏ చంద్రగుప్త విక్రమాదిత్యుడు. వివరణ కాళిదాసు చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఆస్థానంలో ఉన్నాడు. అతను ఏ శతాబ్దానికి చెందినవాడు? 5వ శతాబ్దం. ప్రశ్న 19. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ అక్టోబర్ 31. ఆప్షన్ బి జనవరి 26. సమాధానం ఏ అక్టోబర్ 31. వివరణ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని అక్టోబర్ 31న జరుపుకుంటారు. ఈ రోజును ఏమని పిలుస్తారు? జాతీయ ఐక్యతా దినోత్సవం. ప్రశ్న 20. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి తెలంగాణ. సమాధానం ఏ ఆంధ్రప్రదేశ్. వివరణ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆచార్య నాగార్జునుడు ఎవరి గురువు? బౌద్ధ సన్యాసి.